పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో దీనికి అఫ్ కోర్స్ మీ నెక్స్ట్ వే ఫార్వర్డ్ మాట్లాడే లోపు ప్రగతి మీరు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ లో ఏం తినేవారు? మనకి ఇన్ని డయట్ ప్యాటర్న్స్ నేను నార్మల్ అంటే లక్కీగా నేను తిండిపోతుని అండ్ ఈ స్పోర్ట్ వరకు సంబంధించిన వరకు గట్టిగానే తినాలి. అంత నేను బర్న్ చేస్తున్నాను కాబట్టి నాకెక్కడో ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. అంటే ధైర్యంగా తినగలను. ముందు భయపడేదాన్ని తినడానికి, అయ్యో లావ్ అయిపోతానేమోనని. బికాజ్ యాజ్ ఇట్ ఈస్ నేను కొంచెం పర్సనాలిటీ ఐఎమ్ అ బిగ్ హ్యూజ్ పర్సన్. అంటే విగ్రహం పెద్దది నాది. సో కొంచెం వెయిట్ వేసినా ఐ విల్ లుక్, బికాజ్ ఐ హ్యావ్ బ్రాడ్ షోల్డర్స్ అండ్ బిగ్ ఫేస్ కాబట్టి ఎక్కడో ఐ విల్ లుక్ బిగ్. ఆ ఒక భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు. నేను ఐ విల్ లుక్ ఇంకా హెల్దీగా కనిపిస్తాను, నా ఫ్రేమ్ ఇంకా అలాగే ఉంటది. సూపర్. అసలు ఎంత ఫిట్ గా ఉన్నారు, ఎంత అంటే హెల్దీగా స్పోర్టీగా ఉన్నారు. సో బట్ ట్రైనర్ చెప్పలేదా ప్రగతి మీకు ఇది ఫలానా ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తప్పకుండా పడితేనే యూ కెన్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ వెయిట్ అని అట్లాంటివి ఉంటాయా? అవన్నీ ఉన్నాయి. అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఒక్కొక్క పర్టికులర్ ప్రోటీన్ ఇంత తీసుకోవాలి, సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడాలి. అండ్ ఫుడ్ కూడా ఏంటంటే నేను వర్కౌట్ కి ముందు ఇన్ని గంటల ముందు తినడానికి లేదు. బికాస్ కొంచెం ఫుడ్ ఇదిగా ఉన్నా నేను వెళ్ళి వర్కౌట్ చేయలేను. బికాస్ 3 hours వర్కౌట్ చేయాలంటే కడుపు నిండుగా ఉంటే చేయలేము. సో కొంచెం ఎంటీ అవ్వాలి. సో లంచ్ ఎర్లీగా చేస్తే, నేను ఈవినింగ్ పర్సన్. నేను పొద్దున్నే లేచి జిమ్ కి వెళ్ళే టైప్ కాదు. సో నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఈవినింగ్. సో నేను లంచ్ ఎర్లీగా చేసి 5కి వెళ్ళానంటే, ఒక 5:30కి వెళ్ళానంటే ఒక 8:30 దాకా ఆల్మోస్ట్ 3 hours జిమ్. 3 hours జిమ్ బాబోయ్. 3 hours. ఒక్కొక్కసారి 2.5 hours, ఒక్కొక్కసారి మంచి ఆ పిచ్ లో ఉన్నానంటే 3 hours కూడా అయిపోతుంది. అమేజింగ్ అసలు. సో ఇప్పుడు ఏదో తాగుతున్నారు మంచి జ్యూస్, ఏదో కాఫీయా? ఏం లేదు, గ్రీన్ టీ. ఓ గ్రీన్ టీ, ఓకే. యాక్చువల్లీ కాశ్మీరీ కావా చాలా మంచిది హెల్త్ కి. మీ స్కిన్ అందుకనే గ్లో అవుతుంది, ఇంకా గ్లోయింగ్ గా తయారయ్యారు ప్రగతి మీరు. బికాస్ అంటే యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. యు నో దట్ కాన్ఫిడెన్స్ ఇస్ అండ్ దట్ ఎక్స్యూబరెన్స్ ఇస్ షోయింగ్ సో మచ్. అది యాక్చువల్ ఈ ప్రాసెస్ లో అఫ్ కోర్స్ స్ట్రెంగ్త్ బాగా గెయిన్ చేశాను. అండ్ నా స్కిన్ ఈస్ బికమ్ మచ్ బెటర్ బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ బ్లడ్ ఫ్లో అండ్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం వల్ల అండ్ క్లీన్ డయట్ అవ్వడం వల్ల మై స్కిన్ ఈస్ గ్లోయింగ్, ఐఎమ్ గ్లోయింగ్, మై హెల్త్ ఈస్ టచ్ వెరీ గుడ్. బట్ ఇవన్నిటికీ మించి నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే కాన్ఫిడెన్స్. I have become very strong mental, not just physically but mentally also. I'm not insecure about anything now. I know I can take care. Anything comes, I'll take care. గూస్ బంప్స్ మీరు మాట్లాడుతుంటే. అసలు ఇట్స్ సచ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఏదొచ్చినా నేను చూసుకోగలను అనే ఒక ధైర్యం వచ్చింది. నేను కాకపోతే ఎవరు అన్న ఒక ఐ హ్యావ్ దట్, ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. ఏదైనా ఫేస్ చేస్తా, లెట్స్ డూ దిస్ అన్నట్టున్నా. సో మీ ఈ ఫెనామినల్ విన్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అండి ఈ పాయింట్ కి చేరాక మీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? చూసి అమ్మో అంటున్నారా, వావ్ అంటున్నారా? ఐ నో ఎవ్రీబడీ ఇస్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. నేను ఇప్పుడు ఈ 2 days లో నాకు ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐ గాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి మా అసోసియేషన్ లో పోస్ట్ చేశారు. సో ఇట్స్ నైస్. సినిమా వాళ్ళు ఈక్వల్ గా ఏమంటే ఇండియాలోని సినిమా నుంచి ఈ ఏజ్ గ్రూప్ లో స్పోర్ట్స్ కి అది ఇండియన్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. సో ఎవ్రీబడి ఈస్ సెలబ్రేటింగ్. ఆఫ్ కోర్స్ నిజంగా అసలు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేస్తున్నారు. అందరూ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నారు. అండ్ ఆశ్చర్యంతో కూడిన ఒక ప్రేమతో కూడిన విశ్వసిస్తున్నారు. Of course, you deserve it all. For a lot of people, but yeah, they loved it. I don't know ప్రగతి మీరు రియలైజ్ అవుతున్నారో లేదో, మేమందరం చూస్తూ రియలైజ్ అవుతున్నాం. నిజంగానే రోల్స్ రాలేదు, కావాల్సిన రోల్స్ రాలేదు. ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ ఒకటి అరా, ఒక ఓటీటీ, ఒక ఇది అది వస్తూ చాలా మంది కాలం గడిపేసి ఇంకా ఇంత జీవితం అనుకుంటారు. బట్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ దాటిన తర్వాత, ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్న తర్వాత వేరే చోటుకి వెళ్ళి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి వర్క్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఘనత సాధించడం ఈజ్
Totally amazing. Now, who is your coach, Pragati? We're all waiting to. కోచ్ ఈజ్ ఉదయ్ కిరణ్ అని, ఉదయ్ కిరణ్ పిల్లి అని. ఆ అబ్బాయి కూడా పవర్ లిఫ్టర్. సో ఆ అబ్బాయి వాజ్ కోచింగ్ మీ ఫర్ పాస్ట్ 3 years. చాలా ఈక్వల్లీ హీ ఆల్సో డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హియర్ వి బోత్ ఆర్. అబ్సల్యూట్లీ. సో దే గేవ్ యూ మెడల్. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇలా ఇవన్నీ సాధిస్తే ఇంకా బోల్డ్ గిఫ్ట్లు వచ్చేస్తాయి కదా, ఆపర్చునిటీస్, గిఫ్ట్స్ టు బి అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ దాట్ అవన్నీ ఉంటాయి కదా వీటిలో. ఓన్లీ 2 years old. సో ఇన్ దిస్ నేను ఇంకా ఐఎమ్ yet to see felicitations. Yes, there is lot of calls for felicitation. కాకపోతే ఇప్పుడు చెన్నైకి సినిమాకి షూటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి ఈ 4-5 days అవైలబుల్ లేను. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. బ్యాంక్ ఒక 2-3 banks have called for SBI వాళ్ళు, దే వాంట్ టు డూ ఫెలిసిటేషన్ ఫ్రమ్ మై కమ్యూనిటీ. మహిళా సంఘం వాళ్ళు కాల్ చేశారు. సో ఉన్నాయి అవన్నీ ఇంకా చాలా. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సెలబ్రేట్ మై విన్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. స్వప్న, ఐల్ టెల్ యూ వాట్, ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ నాకు హ్యాస్ హంబుల్డ్ మీ మోర్, హ్యాస్ గ్రౌండెడ్ మీ మోర్. బికాజ్ ఐ ఫీల్ ఎవరికైనా అహంకారం కానీ కోపం కానీ ఏదైనా ఎప్పుడు ఉంటుందంటే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఉంటుంది. సమ్వేర్ అన్ని నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, నాలో ఉన్న ప్రతిదీ అలా తొలగిపోయాయి. ఐఎమ్ హంబుల్డ్, ఐ బికమ్ కామ్. I feel it's a new birth, yeah, basically. సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది వినడానికి. ఐ నో యూఆర్ జస్ట్ సెటిలింగ్ ఇన్. ప్రగతి, మీరు కాన్షియస్ గాను మీ గట్ ఇన్స్టింక్ట్ ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చేసారు మీరు. చాలా మంది లుక్ ఎట్ యు యాస్ అన్ ఇన్స్పిరేషన్ నౌ, లైక్ అన్ ఐకాన్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అదొక రెస్పాన్సిబిలిటీ నాకు ఇప్పుడు. yes, lot of people are looking up to me. ఏం చెప్తారు ఫిట్నెస్ గురించి, ఎస్పెషల్లీ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఎలా మన ఆలోచనల్ని, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందనే విషయంపై మీరు ఏం చాలా చెప్తారు? మంది ఫిజికల్ ఫిట్నెస్ చాలా మంది మెయింటెనెన్స్ గురించే ఆలోచిస్తారు. సన్నపడ్డం కోసం, సన్నపడ్డానికి డైట్ చేయాలండి. జిమ్ కి వెళ్ళి ప్రయోజనం లేదు, టు బి ఆనెస్ట్. జిమ్ కి వెళ్ళేది ఓన్లీ ఫర్ మన బాడీ మన కంట్రోల్లో ఉండడం కోసం మనం జిమ్ కి వెళ్తాము. కానీ మనం తినేదే మనం సన్నము లావు అనేది అవుతుంది. నేను ఎప్పుడు చాలా మంది, ఐ రిమెంబర్ ఇన్స్టాలో చాలా మంది, నిజం చెప్పు, నువ్వు ఊరికే వీడియోల కోసం చేస్తున్నావు, అలా నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పు, నువ్వు చూడ్డానికి అంత లావుగా ఉన్నావు, నువ్వు ఊరికే వీడియోలు పెడుతున్నావు కదా, వీడియోల కోసమే ఆ ఎక్సర్సైజులు చేస్తున్నావు కదా, నువ్వు యు యాక్చువల్లీ యూ డోంట్ డూ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పీపుల్ థింక్ ఎక్సర్సైజింగ్ విల్ మేక్ యూ థిన్. అది ఆ కాన్సెప్ట్ మనకి అలా చాలా మంది అలా అని ఊహలో బతుకుతున్నారు. కానీ వర్కౌట్ మూలంగా సన్నపడరు, డైట్ మూలంగానే సన్నపడతారు. వర్కౌట్ మూలంగా మనకి ఫిజికల్ కంట్రోల్ వస్తుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. దానికన్నా ఎక్కువ మెంటల్ గా యూ బికమ్ మోర్ పీస్ఫుల్, మోర్ కామర్. ఆలోచన శక్తి పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దట్ యూ కెన్ డూ ఎనీథింగ్. సి, మన బాడీ మన కంట్రోల్లో ఉంటేనే మన కాన్ఫిడెన్స్ మన కంట్రోల్లో ఉంటుంది. వీ నో, నేను చేసేయచ్చు అన్న ఒక ఇది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద జర్నీ ఐ హ్యావ్ లర్న్డ్. ఈజ్ ఐ థింక్ 40s, ఎస్పెషల్లీ లేడీస్ ఇన్ 40s, ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టు అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నా. బికాస్ నాకు చెప్పడానికి కొన్ని వేల విషయాలు ఉన్నాయి, కానీ నేను వార్తల్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. నో మీరు చెప్పండి, వేల కాబట్టి వందలైనా చెప్పండి, మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఈ మాట వినడానికి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ ఫీలింగ్, స్వప్న. ఇట్ ఈస్ such a beautiful feeling. It is, I'm not able to explain.